తెలంగాణలో కేసీఆర్ పాలనలో పండగలా మారిన సాగును దండగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రైతు రాజ్యం తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నాడు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారనే అంశంపై రేవంత్ చర్చకు రావాలన్నారు. ఆ అంశంపై ప్రిపేర్ అయ్యేందుకు రేవంత్ రెడ్డికి 72 గంటల సమయం ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చిద్దామని రేవంత్ కు కేటీఆర్ సవాల్ చేశారు. సవాల్ మేరకు కాసేపట్లో కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్ చెప్పండి, అయితే సవాల్ మేరకు కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకొనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సవాల్ పై రేవంత్ రెడ్డి ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్ విసిరినటువంటి సవాల్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. పూర్తిగా రైతు రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కూడా ఇటీవల ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్కు ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకు సంబంధించి చాలా సంయమనంతో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కూడా పూర్తిగా ఆ సవాల్ను స్వీకరించారు. ఖచ్చితంగా చర్చిద్దాము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే ఉదయం 11 గంటలకు ఈ నెల 8వ తేదీ అంటే ఈ రోజు రావాలంటూ కూడా సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను కూడా మోహరించారు. ఇప్పటికే పోలీసులతో పాటు ఇటు ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణ భవన్ నుంచి రావాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో పూర్తిగా గత ఏడాది పాలనలో రైతు రుణమాఫీ చేసింది లేదు, రైతు భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు, రైతు బోనస్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విస్మరించింది. ఎక్కడికక్కడ పోలీసులకు సంబంధించి ఇటు ప్రెస్ క్లబ్లో కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే రైతుకు సంబంధించినటువంటి అంశంలో గతంలో రైతు సంక్షేమంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం రైతు పండుగకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఖచ్చితంగా అనేక రంగాల్లో పూర్తిగా ఉన్నటువంటి సంక్షేమ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా దీనిపైన కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చర్చకు రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. 72 గంటల సమయం కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే నాట్లకు ముందు గతంలో రైతు బంధు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఓట్లకు ముందు రైతు భరోసా ఇస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రెస్ క్లబ్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులను కూడా మోహరించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటు ప్రెస్ క్లబ్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ప్రెస్ క్లబ్ గేట్లు తాళాలు వేసి ఉన్నాయి, కానీ మీడియా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో దీన్ని ఓపెన్ చేశారు. గతంలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితి ఇక్కడ ప్రెస్ క్లబ్లో కనిపించలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైతే ఆంక్షలు లేవు, నిర్బంధాలు లేవు, నిరసనలు చేసుకున్నటువంటి హక్కు ఇందిరమ్మ రాజ్యంలో ఉంటుందని కూడా చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రశ్నించినటువంటి వారిపైన కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. గత ఏడాదిన్నర కాలంలో అంటే 18 నెలల కాలంలో పూర్తిగా రైతు సంక్షేమం, రైతు రాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు రుణమాఫీ కాక చాలామంది కూడా అరిగోసపడ్డటువంటి పరిస్థితులు గత 18 నెలల కాలం నుంచి కనిపించాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని కొంత ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పుకు అనుగుణంగానే దాదాపు 9,000 కోట్లు వేశామంటూ కూడా చెప్పుకోవడం, పూర్తిగా ఎక్కడికక్కడ ప్రకటనలు ఇవ్వడం కావచ్చు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు, మీడియా ప్రకటనలు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్లు కూడా భారీ ఎత్తున ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా దాదాపు ఏడాది కాలంలో పూర్తి స్థాయిలో రెండు రైతు భరోసాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. దానిపైన చర్చించేందుకు రావాలంటూ కూడా గతంలో కాళేశ్వరం నీళ్లతో 1 కోటి ఎకరాల మాగాణకు నాంది పలికినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరంను ఎండబెట్టి రైతులకు నీళ్ళిచ్చేటువంటి పరిస్థితి కూడా చేయట్లేదు. రైతు రుణమాఫీ కూడా పూర్తి కాలేదు. రైతు బోనస్ ఏదైతే ఉందో అది కూడా
రైతులకు సక్రమంగా అందినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఈ సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మరుసటి రోజే సవాల్ను స్వీకరించారు. ప్రెస్ క్లబ్కు రావాలి, ఏదైతే మోడీ వస్తాడా లేదంటే కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడని కూడా చెప్పారు. అయితే అసెంబ్లీ వేదిక కాదు, పార్లమెంట్ వేదిక కాదు, 4.5 కోట్ల ప్రజలు చూసే విధంగా ప్రెస్ క్లబ్లోనే హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటాను, నువ్వు కూడా రావాలంటూ కూడా సవాల్ విసిరారు. కానీ కొంతమంది కార్యకర్తలు మాత్రం, కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం చిల్లర మళ్ళీ ప్రేలాపనలు పేలుతున్నటువంటి పైన కూడా గట్టి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే తన నివాసం నుంచి తెలంగాణ భవన్ నుంచి ఇటు ప్రెస్ క్లబ్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కానీ ప్రెస్ క్లబ్లో మాత్రం ఇటు పోలీసులను కావచ్చు, పోలీస్ వాహనాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ అటు కేటీఆర్ నివాసం వద్ద కావచ్చు, తెలంగాణ భవన్ వద్ద కావచ్చు, ఇటు ప్రెస్ క్లబ్ వద్ద కూడా పోలీసులు మోహరించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.